2 కొరింథీయులు 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చెప్పేసి పౌలు భక్తుడు ఆయన తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇంకా చూడండి, అందరూ దేనికి పాయింట్అవుట్ చేస్తారంటే పౌలు భక్తుడికి కూడా ఆయన యొక్క శరీరంలో వ్యాధి ఉండే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తుంటాం, దాని దగ్గర పాయింట్అవుట్ మనం చేస్తూ ఉంటాం కదా. ఆ సబ్జెక్ట్ నేను ఇంకో రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పౌలు భక్తుడు యొక్క శరీరంలో ఉన్న ఆ వ్యాధి దాని గురించి నేను అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇస్తాను. కానీ అదే వ్యాధితో ఆయన మరణించడా అని చెప్పేసి ఎవరికి కూడా తెలీదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం వెళ్ళే ఈ శ్రమలో ప్రభు ఇచ్చే ఆ శక్తి మనకు పూర్తి విడుదల మనకి ఇవ్వగలుగుతుంది. అంటే గాడ్స్ స్ట్రెంగ్త్ విల్ ఎనేబుల్ us టు డూ మోర్ గ్రేటర్ థింగ్స్ దెన్ వీ కెన్ ఇమాజిన్. నేను నమ్ముతానంటే నాకు చిన్నప్పటి నుంచే నా మైండ్ నేను ఎలా ట్రైన్ చేసుకున్నానంటే ఐఎమ్ డిజైన్ టు డూ సంథింగ్ గ్రేట్. అంటే ఏదో ఒక గొప్ప విషయాన్ని చేయటానికి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేసి నేను ఎప్పుడు నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే మా అమ్మ చెప్పే ఆ యొక్క టెస్టిమనీ కానీ, మా నాన్నగారు చెప్పే ఆ టెస్టిమనీ కానీ, మా డాడీ ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, రే నువ్వు జన్మించేటప్పుడు నేను అక్కడ ప్రార్థిస్తున్నారా, నువ్వు గొప్ప ప్రవక్తగా అవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నారా అని చెప్పేసి మా డాడీ చెప్తూ ఉంటారు, మా మమ్మీ చెప్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఏమనుకునేదంటే ప్రభు ముగ్గురిని మా అమ్మ దగ్గర తీసేశాడంటే నా ద్వారా ప్రభు ఏదో గొప్పగా చేయబోతున్నాడేమో అని చెప్పేసి నేను నమ్ముతా. చిన్నప్పటి నుంచి నేను దాన్ని చాలా నమ్మేదన్నమాట. అంటే మనము కూడా మనం నమ్మటం ప్రారంభించాలంటే, మీరు ఒక జాబ్లో మీరు ఏదైనా ఒక పని మీరు చేస్తున్నారంటే మీరు ప్రభు దగ్గర మీరు ఏం అడగాలంటే, ప్రభువా నాకు మీ యొక్క బలము నాకు కావాలి. దేనికి? అన్నిట్లో జయము నేను పొందుకోవటానికి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అంటే దానికి అర్థమైంది, ఇంకోసారి తెలుగులో రీడ్ చేయండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఏం చేయగలమండి మనము? కొద్ది విషయాలే చేయగలమా? 50% చేయగలమా? 10% చేయగలమా? 15% చేయగలమా? 99% చేయగలమా? ఏం చేయగలము? అందరు చెప్పాలి, ఏం చేయగలము? సమస్తము అంటే దేనికి గుర్తు? మీ యొక్క ఆర్థిక స్థితి మాత్రమే కాదు, మీ యొక్క అనారోగ్యము మాత్రమే కాదు, మీరు వెళ్ళే ఆ కుటుంబ పరిస్థితులు మాత్రమే కాదు, మీరు వెళ్ళే ఆ డిప్రెషన్ మాత్రమే కాదు, మీరు వెళ్ళే ఆ బంధకము మాత్రమే కాదు, మీరు వెళ్ళే సిన్ అంటే పాపము అవ్వచ్చు. కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు అన్నిటిలో మీరు జయం పొందే శక్తి ప్రభు దగ్గర నుంచి మీరు పొందుకోగలరు. హల్లెలూయా. అంటే సమస్తము అన్నిట్లో 100%. ఒక తల్లి మా దగ్గర వచ్చిందనమాట, చాలా బాధతో ఏడుస్తూ వచ్చింది నా దగ్గర. 12th ఆయన రాయాలన్నమాట. నా కొడుకు అస్సలు జీవితంలో పాస్ అవ్వడని చెప్పేసి వచ్చిందనమాట. నేనేమన్నానంటే పర్వాలే, చదవకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు ఆమెనని చెప్పేసి పంపించా, ప్రార్థించి. అంటే మీ పిల్లని అలా చేయండి అని నేను చెప్పట్లే. నేనేమంటున్నానంటే అసలు చదివే రావట్లేదంటే చదువు నేర్పించే స్కూల్ పెడతాడేమో ఫ్యూచర్లో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చాలా నడిపించే స్కూల్స్ అందరూ అసలు స్కూల్స్ ఫెయిల్ అయిన వాళ్ళే. అంటే చాలా పెద్ద పెద్ద స్కూల్స్ నడిపించే వారందరూ కూడా చాలామందిని మనం గమనిస్తే
నేను 8th క్లాస్లో ఫెయిల్ అయినా, 10th క్లాస్లో ఫెయిల్ అయినా కొందరు సాక్ష్యం వారు చెప్తూ ఉంటారు. అంటే నేనేమంటున్నానంటే, ప్రభు ఇచ్చే బలము మీకు అన్నిట్లో కూడా 100% జయము ఇవ్వగలిగే శక్తి ప్రభు మాత్రమే మీకు ఇవ్వగలడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు తెలియజేస్తున్నాడంటే, ప్రభు ఇచ్చే ఆ బలము మీద మీరు ఆధారపడండి. అక్కడ పౌలు భక్తు కూడా ఆయన ఏమంటాడంటే, నీ కృప నాకు చాలను. మీ కృప నాకు చాలనంటే దానికి అర్థమైంది, ఈ అనారోగ్యంలో నడవటానికి కూడా మీ శక్తిని నాకు ఇవ్వండి, ఈ బలహీనాల్లో నడవటానికి కూడా మీ శక్తిని నాకు ఇవ్వండి, ఈ అప్పు బాధలో నడవటానికి కూడా మీ శక్తిని ఇవ్వండి, కానీ తప్పకుండా మీ జయాన్ని నాకు ఇవ్వండి. హల్లెలూయా. తప్పకుండా జయాన్ని నాకు ఇవ్వండి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని తెలియజేస్తున్నాడంటే, ఫైట్ యువర్ బ్యాటిల్స్ విత్ గాడ్స్ స్ట్రెంగ్త్. ఈరోజు యుద్ధము మీరు ప్రభు యొక్క బలముతో మీరు చేయండి అని ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు మనం ప్రభు దగ్గర మనం అడగటం మనం ప్రారంభిద్దాం. ప్రభు ఏం చేస్తాడంటే, మనకు బలమైన ఆ శక్తిని ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేని కొరకు డిజైన్ అయ్యామో, మనము సమస్తము చేయటానికి. హల్లెలూయా. దేనికి డిజైన్ అయ్యామండి మనము? దేని చేయటానికి? సమస్తము చేయటానికి ప్రభు మనకు ఆ కృపను ప్రభు మనకు ఇచ్చాడు. బిజినెస్ చేసేవారు అదే టర్న్ ఓవర్లో ఉండకూడదు. ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ? ఓకే. నెక్స్ట్ ఇయర్ అదే టర్న్ ఓవర్లో మీరు ఉండకూడదు. ఎంతమంది జాబ్ చేస్తున్నారు? చేయండి, కానీ ప్రభు దగ్గర అడగండి, ప్రభువా ఇంకా ఆర్థికంగా నన్ను ఇంకా దీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేయాలని నేను ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రభు దగ్గర మనం ఆ శక్తి కొరకు మనం ప్రభు దగ్గర మనం అడగాలి. ప్రభువా నాకు ఆ శక్తిని నాకు ఇవ్వండి, ఆ శక్తిని నాకు ఇవ్వండి అని మనం అడిగినట్లయితే ప్రభు సమస్తంలో కూడా మనకు జయాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.